శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఏంటే అమ్మడు, నువ్వు ఎంజాయ్ చేయవు, మమ్మల్ని ఎంజాయ్ చేయవు, నువ్వు ఎందుకు ఫోన్ చేసావో చెప్పు అని అంటుంది భాగ్యం. ఒసే అమ్మ, మా ఆయన ఇంకా ఇంటికి రాలేదే అని అంటుంది. వచ్చే వరకు వెయిట్ చేయి, ఈ మాత్రం దానికి ఫోన్ చేస్తావా అని అంటుంది భాగ్యం. ఒసే అమ్మ, చెప్పేది వినకపోతే ఫోన్లోనే చంపేస్తాను. ఆ పార్కులో అమూల్య విశ్వాలు దగ్గరగా ఉండడాన్ని మా ఆయన చూసేశాడే అంటూ పార్కులో జరిగింది మొత్తం భాగ్యంతో చెప్తుంది శ్రీవల్లి. ఇప్పుడు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఏమవుతుందోనని భయంగా ఉంది అని అంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, నువ్వు టెన్షన్ పడకుండా నేను చెప్పింది చెయ్యి అంటూ ప్లాన్ చెప్తుంది. సరేనమ్మా, అలాగే చేస్తాను అని అంటుంది శ్రీవల్లి. ఇక ఫోన్ కట్ చేసిన తర్వాత మేడపైకి చూస్తే మేడపై నుంచి విశ్వ ఇక్కడ శ్రీవల్లిలు ఒకరినొకరు చూసుకుంటూ తెగ సైగలు చేసుకుంటూ ఉంటారు. అది చూసిన శ్రీవల్లి, ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే నిప్పు పెట్టినాడు చలి కాల్చుకున్నాడట, మీ తంతు కూడా అట్టాగే ఉంది, మీ వల్ల నా కాపురం కూలిపోతుంది చూస్తుంటే, మీరు మాత్రం ఇలా ఎక్స్ట్రాలు చేసుకుంటున్నారు, చచ వీళ్ళ పెళ్ళి నా చావుకు వచ్చింది, మా ఆయన ఇంకా రావడం లేదేంటి దేవుడా అని తలబాదుకుంటూ ఎదురు చూస్తూ ఉంటుంది శ్రీవల్లి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.